దాన్ని విభాగించుకోవాలి. సత్యము, అవును సత్యమే చెప్పాలి. సత్యమే చెప్పాలి అని అంటే అప్రియమైనటువంటి సత్యాన్ని చెబితే ఏమవుతుంది? మనకు నష్టం కలుగుతుంది. ఉదాహరణకు మీరందరూ విని ఉంటారు, గోవు ఒక కాటిని కత్తిరిస్తాడు గోవులను, వాడు కషాయవాన్ని తప్పించుకొని వస్తుంది. మనం చూస్తుంటే గోవు అలా వెళ్ళిపోతుంది. వాడు వచ్చి మనల్ని అడుగుతాడు, గోవు ఎక్కడ వెళ్ళింది, ఎట్లా వెళ్ళింది? అప్పుడు మనం సత్యం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? ప్రశ్న. సత్యమే, గోవు ఇలా వెళ్ళి మనకు తెలుసు, ఇలా వెళ్ళిందనే చెప్పాలి. చెబితే వాడు గోవును చంపేస్తాడు. కాబట్టి సత్యం అప్రియం నబ్రూయా, అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పవద్దు. అడిగినప్పుడు చెప్పాలి. వాడు చెప్పకపోతే వాడు వదలడు, వాడు మన మీద వేస్తాడు కత్తి. కాబట్టి ఏం చేయాలి? నాకు తెలియదు అంతే. ఈ విధంగా ఆ ఒక్క మాట ఆవు ప్రాణాన్ని నిలబెట్టింది. అదే మన ప్రాణానికి వస్తే అబద్ధం చెప్పమా? అందుకే భాగవతంలో చెప్తారు పోతరామాత్యుడు, ప్రాణ విత్త మాన భంగములందు బొంకవచ్చు అనగా, ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ధనం మీద వచ్చినప్పుడు, అంటే తీరా ఇక వేరే అబద్ధము చెప్పితే తప్ప నేను జీవించలేను అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం. కాబట్టి ఇవన్నీ వాచనికమైనటువంటి తపస్సు. ఇక సాత్వికమైనటువంటి మనస్సుతో చేసేటటువంటి తపస్సు. మనఃప్రసాద, సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే. మనము రండి అనడానికి ధ్వని వ్యత్యాసం అంతే. రండి ఒకటే శబ్దం, రండి రండి రండి, రండి, దయచేయండి ఒకటే మాట, అర్థం ఒకటే. అయితే వాక్కు రెండు వాక్కులే, అందులో సాత్వికమేది, తామసమేది. కాబట్టి మన వాక్కు చాలా మాట్లాడేటప్పుడు చాలా తూకంతో మాట్లాడాలి, బాగా ఆచితూచి మాట్లాడాలి. ఇక మనస్సు నిర్మలంగా ఉండాలి. తర్వాత క్రౌర్యము లేకుండా ఉండాలి. మన మనస్సులో ఎప్పుడు ఆ క్రూరత్వం ఉండకూడదు. మననశీలత, ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నప్పుడు దాన్ని మనస్సులో ఆలోచిస్తూ ఉండాలి. మనస్సు మన అధీనంలో ఉండాలి. మనస్సును భగవంతుని యందే నెలగొల్పాలి. అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఇవన్నీ కూడా మానసిక తపస్సు అని అంటారు. కాబట్టి మానసికంగా ఇది మనం లోపల మనముగా చేసుకునేటటువంటి తపస్సు. ఇది ఒకరికి తెలియదు. అయితే మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం మనస్సులో అనుకున్నది వేరే వాళ్లకు తెలియదు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాము, మన ఇష్టం వచ్చినట్లుగా ఎవరి మీద కోపం ఉంటుందో వాడిని గట్టిగా తిడితే వాడు వచ్చి తంతాడు. కాబట్టి మన మనస్సులో వాడిని బాగా తిట్టుకుంటాం. ఇదే మానసిక క్రౌర్యము, మనస్సును అశుచి చేసుకోవడము. కాబట్టి మనము మనస్సును ఎంత శుద్ధంగా పరిశుద్ధంగా పెట్టుకోవడం అనేటటువంటిది ఒక పెద్ద తపస్సు. చెప్పినంత సులభం కాదు మనస్సు శుద్ధిగా పెట్టుకోవడం. కాబట్టి మనస్సును శుద్ధంగా పెట్టుకోవడం అనేటటువంటిది అది సాత్విక తపస్సు అంటూ ఉన్నారు. ఇక జనులు తపస్సును చేస్తారట. 3 విధములైనటువంటి తపస్సు 3 విధాలుగా ఉంటూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. 3 విధములైనటువంటి తపస్సు. ఏ ఫలాన్ని అపేక్షించకుండా శ్రద్ధగా భగవంతుడు ప్రీతుడు కానీ భగవత్ ప్రీత్యర్థము చేసేటటువంటి ఆ అనుసంధానంతో చేసేటటువంటి తపస్సు సాత్విక తపస్సు అని అంటారు. ఇక రాజస తపస్సు ఏది అంటే సత్కారమాన పూజార్థం తపో దంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సమాజమునందు గౌరవం రావాలి, నన్ను అందరూ పొగడాలి,
ఆ కీర్తిని గడించాలి అని దురాశతో, కపటముతో, నాటకము చేస్తూ, మోసం చేస్తూ చేసేటటువంటి ఆత్మవంచన, పరవంచన, ఇది రాజస తపస్సు అని అంటారు. ఇది అనిత్యమైనటువంటి ఫలములను ఇస్తుంది కానీ శాశ్వతమైనటువంటి ఫలమును ఇవ్వదు. ఫలం ఇవ్వాలి అనేటటువంటి నియమమే లేదు. ఒక్కొక్క మారు ఫలము ఇవ్వకుండా కూడా పోవచ్చు. ఇక తామస తపస్సు, తామసమైనటువంటి తపస్సు. మూఢగ్రాహేణాత్మనో యతు పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. అవివేకం చేత వచ్చినటువంటి దురాగ్రహము. మనకు దురాగ్రహము అంటే ఒకటి వాడు వచ్చి ఇది అగ్గిపెట్టె అంటాడు, కాదు ఇది మొబైలు అనడం. వాడు కాదురా నాయన, మొబైల్ చూడు, అగ్గిపెట్టె చూడు, రెండు చూడు, ఇది మొబైలు, ఇది అగ్గిపెట్టె అని చెబితే లేదు ఇది మొబైలే అని వాదించడము. నే పట్టిన కుందేలుకి 3 కాళ్ళు, కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయి, వాడు 3 కాళ్ళు పట్టుకొని చూపిస్తాడు 3 కాళ్ళు అని. లేదురా కింద ఇంకో కాళ్ళు ఉంది, లేదు 3 కాళ్ళు. ఇలా వాదించటం అనేటటువంటిది ఇది మనకు తామసము. కాబట్టి దురాగ్రహం అంటారు దీన్ని. తర్వాత వేరొకరిని హింసించటం. కొంతమందికి సైకో అంటారు కదా, శాడిజం, వేరే వాళ్ళని హింసించడం. కొంతమంది సైకోలు ఉంటారు, తమకు తామే హింసించుకుంటూ ఉంటారు. కోపం వస్తుంది, ఎవరిని ఏం చేయలేరు కాబట్టి ఏం చేస్తాడు, కత్తి తీసుకొని వాడే కోసుకోవడము, నరాలు కోసుకోవడము, ఈ విధంగా చూస్తూ ఉంటాం. సైకో అంటారు. అది వీడు ఇటువంటిది తనకు తాను హింసించుకోవడం. ఈ విధంగా ఇది తామస తపస్సు అని అంటారు. ఇక సాత్విక తపస్సు, సాత్విక దానములు చెబుతున్నారు. సాత్విక దానము, రాజస దానము. ఇక కొన్ని శ్లోకాలే ఉన్నాయి, 28 శ్లోకాలు. ఇది 20వ శ్లోకము. ఇక 8 శ్లోకాలు చెప్తే ఈరోజు కోట ముగిసిపోతుంది. రేపు లాస్ట్ కోట, ఫినిషింగ్ టచ్ అంటారు కదా, మంగళోపన్యాసము 18వ అధ్యాయము, 70 శ్లోకాలు పెద్ద అధ్యాయము. రేపు అది చెబితే మన ఈ కాశీ గర్భవాస కాలంలో గీతా సారోద్ధార మంగళమవుతుంది. ఇక దాదాపు 7-8 శ్లోకాలు ఇంకొక 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను, అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ముగిస్తారని ఒక ఐడియా ఉంటే పర్వాలేదు, ఇంకా మనం వెయిట్ చేయవచ్చు. ఇండెఫినెట్ అయిపోతే ఇండెఫినెట్ స్ట్రైక్ గవర్నమెంట్కి చాలా తలనొప్పి. డెఫినెట్ స్ట్రైక్ డేట్ ఇచ్చేస్తే వాడు కేర్ చేయడు. ఇండెఫినెట్ స్ట్రైక్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్ దిగొస్తుంది. నేను ఇక్కడ మీకు ఇండెఫినెట్గా చెప్పేస్తే నాకే ఇబ్బంది తర్వాత. కాబట్టి నేను ఆ స్థితి తెచ్చుకోకూడదు. ప్రవచనకారులకు ఒక వాళ్ళ బాధ పడలేక మీలాంటి శ్రోతలు ఒక బిరుదు ఇచ్చినారనమాట. ప్రవచనకారులకు శ్రోతలు మైకాసురులు అని. మైకు అసురులు, మైకు దొరికితే వీళ్ళు వదలరు అని. ఎందుకంటే వానికి మైక్ అంటే వాడు మైకాసురుడు, అసురుడు అంటే వాడు వదలడు వాడు. కాబట్టి నేను మీ చేత మైకాసురుడు అని అనిపించుకోవడం ఇష్టం లేదు. మీరు నాకు టైం ఇచ్చిండొచ్చు, బ్లాంక్ చెక్. మీరు బ్లాంక్ చెక్ ఇచ్చినా నేను దాన్ని వాడుకునే శక్తి సామర్థ్యం నాకు ఉండాలి, దాన్ని జీర్ణించుకునేటటువంటి శక్తి మీకు ఉండాలి. ఇండెఫినెట్ అన్నప్పుడు ఎప్పుడు ముగిస్తాడేమో ఈ స్వామి అని చెప్పి మనసులో అనుకుంటూ వినలేక బాధపడుతూ ఈ ఇబ్బంది లేకుండా 10 నిమిషాల్లో ముగిస్తాడు, పర్వాలేదు, ఇంకో 8 నిమిషాలు కదా, ఒక టైం తెలిసిందంటే మనసుకు నిశ్చింత. కాబట్టి మీకు ఆ నిశ్చింతను ఇస్తూ మీరు బాగా శ్రద్ధగా వినాలి అనేటటువంటి మనస్థితిని మీకు కల్పించడానికి, వాతావరణాన్ని కల్పించడానికి నిజంగా అయితే ఇటువంటి హాస్యం కూడా నేను చెయ్యకూడదు. వ్యాసపీఠంలో కూర్చున్నప్పుడు తత్వము మాత్రమే చెప్పాలి, తత్వము మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడకూడదు. అయితే మనకు తప్పదు. మీకు కొద్దిగా రిలాక్స్ కావాలంటే, కొద్దిగా మైండ్ ఫ్రెష్ కావాలి అంటే కంప్యూటరు, మొబైలు స్టాగ్నేట్ అయిపోతుంది. స్ట్రక్ అయిపోయినప్పుడు మనం రిఫ్రెష్ అంటాం. రిఫ్రెష్ బటన్ నొక్కినప్పుడు మళ్ళీ అది రీబూట్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పనిచేస్తుంది. కాబట్టి ఆ శాచురేషన్ పాయింట్ వచ్చిన దాన్ని కొద్దిగా రిలీజ్ చేయడానికి
ఇది అనివార్యంగా చెప్పటం జరుగుతున్నది కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోగలరు అని చెబుతూ, ఇక దానములు 3 రకములు. సాత్విక దానం. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయటం అనేటటువంటిది నీ కర్తవ్యం, నీ డ్యూటీ. ఏదో నేను దానం చేసి వాడిని ఉద్ధరిస్తున్నానని కాదు, ఒకడిని దానం చేయటం నా కర్తవ్యం అది అనేటటువంటి భావనతో దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉపకారం, వాళ్ళ నుండి మళ్ళీ మనము ఒక ఉపకారాన్ని అపేక్షించకూడదు. ఉపకారాన్ని అపేక్షించకుండా ఇచ్చేటటువంటిదే దానం. ఉపకారాన్ని అపేక్షించి ఇచ్చేటటువంటిది దానం కాదది. ఒక విధంగా చెప్పాలంటే లంచము. కాబట్టి ఇక్కడ ఉపకారాన్ని అపేక్షించకుండా దానం చెయ్యటం అనేటటువంటిది దానం, సాత్విక దానం. పుణ్యదేశము, పుణ్యకాలములలో సత్పాత్రునికి ఇచ్చేటటువంటి దానము సాత్విక దానము అని పురాణములందు చెప్పబడినది. ఇక్కడ దానం చేయటం అనేటువంటి కర్తవ్యం, ఏమీ అపేక్షించకూడదు. అయితే మనం దానం చేసేటప్పుడు అక్కడ అనేక ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. ఒకటే దానం అంటే సత్పాత్రులకే ఇవ్వాలి, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. నా అల్లుడు అవి ఇవి అని చెప్పి ఈ వైకుంఠ సమాధానం రోజు షోడశ దానాల్లో వస్తుంది సమస్య. మంచి మంచి దానాలన్నీ మనవాళ్ళకే, అల్లుళ్ళకి, కూతుళ్ళకి, మనవాళ్ళకే. పనికిరాని ఇనుము దానము, చెప్పుల దానము, కట్టె దానము, ఛత్రి దానము, ఇవి మాత్రం ఎవరికో వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అలా కాకుండా సత్పాత్రులకు ఇవ్వాలి. ఇప్పుడు అల్లుడు మంచి తాగుబోతైతే బాగా బంగారు ఉంగరం సువర్ణ దానం అని అల్లునికి ఇస్తే, నా అల్లుడు అని చెప్పి వాడు ఏం చేస్తాడు, తీసుకొని ఫుల్గా తాగుతాడు. దానివల్ల ఏమైంది, అపాత్ర దానం అయింది. అలా కాకుండా అది సాత్విక దానం కావాలంటే దానం ఇచ్చేటప్పుడు బంధుత్వం చూడకూడదు, అభిమానం చూడకూడదు. వాడు యోగ్యుడా కాదా అంతే. నీకు అంతకంటే గిఫ్ట్ ఇచ్చుకోండి, తర్వాత గిఫ్ట్ వేరు, దానం వేరు. అది సాత్విక దానం కావాలి. అదేవిధంగా మనం ఏమి వాడి నుంచి అపేక్షించలే, నేను నీకు ఇంత దానం ఇచ్చాను, వీడు నాకు ఒక థ్యాంక్స్ చెప్పలేదు, కొని నన్ను చూస్తే నవ్వను కూడా నవ్వలేదు, ఏది వాడిని అపేక్షించకూడదు. ఎలాగా అంటే మనము ట్రాఫిక్లో సిగ్నల్స్ దగ్గర కొంతమంది వచ్చి అడుక్కుంటూ ఉంటారు. ఆ పిల్లలు జోలులో వేసుకొని దానం అడుగుతూ ఉంటాం. అప్పుడు మనం ఏం చేస్తాము, ఒక 10 రూపాయలు చేసి వేసేస్తాం. వాళ్ళ దగ్గర ఏమీ అపేక్షించాం మనం. వాడు బిచ్చగాడు కాబట్టి వాని నుండి మనకి ఏది అపేక్ష లేకుండా ఒక 10 రూపాయలు తీసి మన జోలులో వేసేస్తాం. అది దానం అంటే. అంటే దానం తీసుకునే వాళ్ళంతా బిచ్చగాళ్ళగా చూడకూడదు. దానం తీసుకునేవాడు బిచ్చగాడు కాదు. మీ దానాన్ని మీరు ఎందుకు దానం చేస్తున్నారు? ఊరికే దానం చేస్తారా? ఎక్కువ ఎవడు దానం చేయడు. కాశీక్షేత్రంలో ఎక్కడ మీరు క్షేత్రంలో వెళతారో దానం ఎందుకు చేస్తున్నారు? మీకు ఎక్కువ ఉన్నదని కాదు, నాకు పుణ్యం రావాలి. పుణ్యం రావాలి అంటే ఎవరికి ఇవ్వాలి? పుణ్యవంతునికి ఇవ్వాలి. పుణ్యవంతుడెవడు? ఆచార విచారములు చేసి భగవంతుని జ్ఞానాన్ని కలిగినటువంటి పండితులు, పెద్దలు, వీళ్ళు. వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి? మీ దానాన్ని వానికి ఇస్తే వాడేం చేస్తాడు, ఆ దానం స్వీకరించి మీ పాపాలన్నీ వానికి పోతాయి. దాంట్లో కొంత రేషియో మీ పాపములు మీరు కడుక్కోవడానికే దానం ఇవ్వటం, పాప ప్రక్షాళనము కొరకే దానం ఇవ్వటం. మీ పాపం వాడు తీసుకుంటాడు. వాడు తీసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు, ఊరికి అందుకే సత్పాత్రులకు ఇవ్వాలి. వాడు దానం తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడు, ఆ దానము తీసుకున్న దోషము కారణంగా తర్వాత వాడేమి దానికి కావలసినటువంటి జపము తపము చేసుకొని ఆ వచ్చినటువంటి పాపాన్ని పరిహారం చేసుకుంటాడు. లేకపోతే మన పాపం వానికి తగిలి వాని భార్యాపిల్లలు రోగాలు కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి సత్పాత్రులకు దానం చేయాలి. అది సాత్విక దానం. అందుకే రాఘవేంద్ర స్వాముల వారు సన్యాసం స్వీకరించి పీఠాధిపతులై అందరి దారిద్ర్యాన్ని పోగొట్టి కలియుగ కామధేనువు కల్పవృక్షమై మనకిప్పుడు ఏమి అందరికీ అన్నీ ఇస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు పూర్వాశ్రమంలో వెంకటనాథులుగా ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ దారిద్ర్యాన్ని, ఎంతటి దారిద్ర్యం అంటే కడు దారిద్ర్యం, ఆ దారిద్ర్యానికి మితిలేని దారిద్ర్యం చెప్తారు. దాన్ని రాఘవేంద్రలో వర్ణిస్తారు. అది విన్నప్పుడు మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.
ఇప్పుడు ఈ ఆత్మహత్య అనేటటువంటిది చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. రాఘవేంద్ర స్వాముల వారి దారిద్ర్యాన్ని చూస్తే ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలో మనం. ఎంతటి దారిద్ర్యం అంటే వాళ్ళకి మనమందరూ సంవత్సరానికి 2 ఏకాదశులు, కృష్ణపక్షం ఒకటి కృష్ణపక్షం ఒకటి, అయితే వాళ్లకు నెలకు 4, 5, 6, 7 ఏకాదశులు వచ్చేవాడు. ఎందుకంటే అన్నమే దొరికేది కాదు వాళ్ళకి. అంతటి దారిద్ర్యము. కట్టుకోవడానికి ఒక మంచి వస్త్రం ఉండేటటువంటి కాదు, అంత చిరిగిన వస్త్రాలు. తలంటు పోసుకోవడానికి నూనె ఇంట్లో లేదట. సంవత్సరానికి ఒక్క మారైనా తలంటు పోసుకోవడానికి నూనె లేనటువంటి దారిద్ర్యం. ఇంతటి దారిద్ర్యం. యాయవారం చేసి ఇండ్లకు వెళ్ళి దానము భిక్షమెత్తుకుంటే అన్నము వస్తే ఆ అన్నము తినడానికి ఇస్తరాకులు లేక నేల అలుపుకొని సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం చేస్తారు. నేలను అలుపుకొని నేల మీద తినేటటువంటి దురస్థ. తర్వాత ఆ వచ్చిన అన్నము ఉన్నది ఆయన భార్య పిల్లవాడు కొడుకు ముగ్గురికి కడుపు నిండా అన్నం కాదట. ఆకలి తీవ్రత మాత్రం ఇంతటి దారిద్ర్యాన్ని వాళ్ళు అనుభవించారు. అంతటి దారిద్ర్యంలో కూడా భగవంతుని స్మరణ వదలలేదు, పూజ వదలలేదు, శాస్త్ర అధ్యయనం వదలలేదు, పాఠం చెప్పటం వదలలేదు. నాకు ఇంత దారిద్ర్యం ఉన్నది, నేను భోజనము చెయ్యలేదు అని ఎవరికీ చూపెట్టుకోకుండా, ప్రకటించుకోకుండా, దానిని తిట్టకుండా, దారిద్ర్యాన్ని తిట్టకుండా భగవంతుని నామస్మరణ చేస్తూ పూజ చేసి భగవంతునికి సమర్పించినటువంటి గంధాక్షతలను తాను పెట్టుకొని, మన మాద్దులం గంధము అక్షింతలు అంగారం పెట్టుకుంటే భోజనమైంది అని లెక్క. భోజనం అయినట్లుగా భోజన చిహ్నాలను పెట్టుకొని కాలం గడిపేవారట. అంటే రాఘవేంద్ర స్వాముల వారి ఆ పరిస్థితి యందు ఆదాన పరిగ్రహము అనేటటువంటిది, నేను ఏ దానము తీసుకోను అనేటటువంటి ఆదాన వ్రతాన్ని చేశారట. పరిగ్రహం అంటే దానము తీసుకోను అనేటటువంటి వ్రతాన్ని పట్టారట ఆ దారిద్ర్యంలో. అది సాత్వికతనం అంటే, అది నిజంగా మనకు వైరాగ్యం అంటే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, మనము ఆ దానం ఇచ్చేటప్పుడు అపేక్షించకుండా నాకు ఈ దానం వస్తే చాలు అని కూడా అనుకోకూడదు. కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారు అంతటి విరక్తులు, అంతటి తపోమూర్తులు. కాబట్టి వాళ్ళు అందరి దారిద్ర్యాలను వాళ్ళ దారిద్ర్యాన్ని వాళ్ళు పోగొట్టుకోలేరా అంటే, పోగొట్టుకొనగలిగినటువంటి శక్తి ఉన్నా వాళ్ళకేమిటంటే, ఇది నా ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో నేను ఈ దారిద్ర్యాన్ని అనుభవించాలి, నాకు భగవంతుడు రాసి పెట్టాడు, నేను ఈ జన్మలో తప్పించుకున్నా మరు జన్మలో అయినా అనుభవించి తీరాలి. కాబట్టి బందిద్దల్లా బరలి గోవిందన దయ పొందిరలి అని ఆ దారిద్ర్యాన్ని అనుభవించినటువంటి వారు. కాబట్టి మనము దానము అనేటటువంటి దానిని అపేక్ష లేకుండా దానం చెయ్యాలి. అది సత్పాత్రులకు చేయాలి. చేసినప్పుడు మాత్రమే అది సాత్విక దానం అవుతుంది. లేకపోతే దానివల్ల మనకు అనర్థం కలుగుతుంది. కాబట్టి దానము తీసుకోవడం అంటే చాలా కష్టమైనటువంటిది. దాన్ని జీర్ణం చేసుకోవడానికి శక్తి ఉండాలి, కావలసినటువంటి నిష్ఠ ఉండాలి, తపస్సు ఉండాలి. ఏవీ లేకుండా దానం వస్తుంది కదా తీసుకుంటాను అని దానము తీసుకోబడున బోర్డు వేసి తీసుకుంటే పాపపు మూట తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తీసుకోకూడదు. సాత్విక దానం అది. ఇక రాజస దానం, ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్రాజసముదాహృతం. పరిక్లిష్టం అంటే అన్యాయము చేత సంపాదింపబడినటువంటిది. దానము ఇస్తాం, దానం ఇచ్చేటటువంటి వాని నుండి మళ్ళీ మనకు ప్రతి ఉపకారం అపేక్షించటం, లేదా అనిత్యమైనటువంటి ఫలాలను అపేక్షించి ఇవ్వటం, అన్యాయంతో సంపాదించినటువంటి వస్తువుతో దానం చేయటం. అంటే దానం చేయాలన్నా మనము న్యాయముతో ధర్మముతో సంపాదించినటువంటి డబ్బుతో దానం చేయాలి. కానీ లంచాలు తిని ఆ లంచాల డబ్బుతో దానాలు చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు.
కాబట్టి ఆ దానం రాజస దానం అవుతుంది ఇవన్నీ అని చెబుతూ ఉన్నారు. ఈ విధంగా రాజస దానం అయితే ఇక తామస దానం ఏమిటి? ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామస ముదాహృతం అని చెబుతూ ఉన్నారు. అశుచి దేశమునందు, అపవిత్ర కాలమునందు అపాత్రులకు ఇచ్చేటటువంటి దానము తామస దానము. గౌరవం దానం ఇచ్చేటటువంటి వ్యక్తికి, దానం ఎవడైతే తీసుకుంటాడో వానికి గౌరవం ఇవ్వకుండా అవమానం చేస్తూ దానం ఇవ్వటం అనేటటువంటిది తామస దానము అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మనము తామస దానం దానం ఇచ్చేటప్పుడు మనం గౌరవపూర్వకంగా వాడిని ఆదరంగా ఇవ్వాలి. వాడేదో గతిలేక దానం తీసుకుంటున్నాడు, నేను పెద్ద దాని అని అహంకారముతో గర్వముతో వాడిని అవహేళన చేస్తూ అవమానం చేస్తూ దానం ఇవ్వకూడదు. ఇస్తే అదేమవుతుంది? అది మనకు తామస దానం అవుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇక బ్రహ్మవాదుల యజ్ఞము, దానము, తపస్సు ఏ విధంగా ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓం తత్ సతు అనేటటువంటి 3 నామములు కలిగినటువంటి భగవంతుడు స్మృతులందు చెప్పబడ్డాడు. అంటే స్మృతి ప్రతిపాద్యుడు భగవంతుడు. ఆ భగవంతుడే వేదములు, యజ్ఞములందు మరియు అధ్యయనము, అధ్యాపనము, యజ్ఞ యాగాదుల చేయుట కొరకు బ్రాహ్మణులను సృష్టించాడు. అంటే ఓం తత్ సతు అనేటటువంటి 3 పేర్లతో ఉన్నటువంటి భగవంతుడు స్మృతులందు ప్రతిపాద్యుడయ్యాడు. ఆ స్మృతులందు ప్రతిపాదింపబడినటువంటి భగవంతుడే వేదములు మరియు యజ్ఞములు, తర్వాత వేదాధ్యయనము, అధ్యాపనము అంటే వేదము చెప్పటము, యజ్ఞ యాగాదులు చెయ్యటము, చేయించటము, వీటి కొరకు బ్రాహ్మణులను సృష్టించాడు. మొత్తానికి ఏం చెబుతూ ఉన్నాడు? బ్రాహ్మణుడంటే వేదాధ్యయనం చేయాలి, వేదం పాఠం చెప్పాలి, యజ్ఞం చేయాలి, యజ్ఞము చేయించాలి. కాబట్టి ఈ విధంగా బ్రాహ్మణులకు ఈ కర్మలను నిర్దేశించాడు. ఇక సత్కర్మ సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. సత్కర్మలు అంటే ఏమిటి? మంచి కర్మలు అంటే ఏవి? ఈ ఉత్పత్తి సద్గుణము కలిగి ఉండటము మంగళ కార్యము అనేటటువంటి అర్థాలలో ఇక్కడ సత్ అంటే సత్ అనేటటువంటి శబ్దము ఇక్కడ ఉపయోగపడింది. యజ్ఞే తాపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞము, తపస్సు, దానము ఈ విషయములందు నిష్ట ఉండాలి. ఆ నిష్టయే సత్ అని చెప్పబడుతూ ఉన్నది. యజ్ఞం చేయటంలో, తపస్సు చేయటంలో, దానం చేయటంలో నిష్ట అంటే కమిట్మెంట్ ఉండాలి. భగవంతుని ప్రాప్తి కొరకు, భగవంతుణ్ణి పొందడానికి చేసేటటువంటి కర్మము సత్కర్మ అవుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇక అసత్కర్మ అంటే ఏమిటి? అంటే మంచి కర్మ కానిది. అంటే అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయతు అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రద్ధాత్రయ విభాగో నామ సప్తదశోధ్యాయ. భగవద్గీత యందు శ్రద్ధాత్రయ విభాగము అనేటటువంటి పేరు కలిగినటువంటి 17వ అధ్యాయం ముగిసింది. అసత్కర్మ అంటే భక్తి లేకుండా చేసినటువంటి హోమము, దానము, తపస్సు
మొదలైనటువంటి అన్ని కర్మలు అసత్ అనిపిస్తాయి అంటాయి. కాబట్టి దీని వలన ఇహలోకంలో ఫలం లేదు, పరలోకంలో మరణానంతరము కూడా ఫలము లేదు. రెండిటికీ చెడ్డ రేవడిలాగా ఈ అసత్కర్మ వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి సత్కర్మను చేయాలి. సత్కర్మ అంటే శ్రద్ధాభక్తులతో చేసేటటువంటిదే సత్కర్మ. కాబట్టి మనమందరూ కూడా అమూల్యమైనటువంటి, మనకు దుర్లభమైనటువంటి ఈ మనుష్య జన్మ సాధన చేసేటటువంటి మంచి ఆరోగ్యము, ఆయుర్దాయము, కళ్ళు, చెవులు, అన్ని అవయవాలు కూడా మనకు అన్ని ఆరోగ్యంగా ఇచ్చి ఇన్ని సౌకర్యాలు మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చినది. కాబట్టి చేతనైన మేరకు యథాశక్తి యథామతి మనము సాత్వికంగా, సాత్విక మనోప్రవృత్తి కలిగి కాయనిక వాచనిక మానసిక త్రికరణములతో మంచి పనులను చేస్తూ ఆ పనులన్నింటినీ భగవంతునికే సమర్పిస్తూ, అయ్యా నీవే నాలో ఉండి ప్రేరకుడై నియామకుడై ఉండి నీవే నా చేత చేయిస్తున్నావు, నేను చెయ్యటం లేదు. కెరెయ నీరు కెరెగె చెల్లి వరవ పడదంతే. మనం చెరువుకెళ్ళి గంగానదికి వెళతాం, సంధ్యావందనం ఆచరిస్తాం, అర్ఘ్యాన్ని వదులుతాం, గంగలో నీరు తీసి గంగలోనే వేస్తాం. అదేవిధంగా వాడు మన చేత చేయించినటువంటి కర్మను మళ్ళీ వానికే సమర్పిస్తూ ఈ మనస్థితితో మనము సాధ్యమైనంత మేరకు ఈ సూత్రాన్ని, ఈ తత్వాన్ని మన జీవితంలో అలవరుచుకుంటే మన జన్మ ధన్యమవుతుంది, సార్థకమవుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు. రేపు 15వ అధ్యాయంతో గీతా సారోద్ధారము మంగళోపన్యాసం జరుగుతుంది. యథాప్రకారంగా ఇదే సమయానికి సాయంత్రము ఫలవిధు బాళలకే కూడా 7-8 పద్యాలు ఉన్నాయి. ఈరోజు కొన్ని పద్యాలు, రేపు కొన్ని పద్యాలు చెప్పి రేపు సాయంత్రానికి ఫలవిధు బాళలకే మంగళమవుతుంది. మొత్తాన్ని